మంచి చెప్పాలి హల్లెలూయా. వాడు చేసే మోసాలలో మూడవ మోసం. వాడు చేసే మోసాలలో మూడవ మోసం. వాడు చేసే మోసాలలో మూడవ మోసం. సమయోచితంగా సంఘానికి కావాల్సిన మాటలు మాత్రమే చెబుతున్నాను, గమనించాలి. దేవుడు బైబిల్ గ్రంథములో మనోవా అనే ఒక కుటుంబంలో దేవుడు చాలా కాలంగా వాళ్ళకి పిల్లలు లేకపోతే దేవుడు ఒక రోజున ప్రత్యక్షమే మనోవాతో అన్నాడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, అతడు సూర్యుడు వంటి వాడు నాకు ప్రతిష్ఠుడు, వాడి మీద వాడి జీవిత కాలం అంతా క్షవరపు కత్తి పడకూడదు, వాడు స్ట్రాంగ్ డ్రింక్ అయిన వైన్ ద్రాక్ష రసమును వాడు త్రాగకూడదు, సచ్చిన దానిని వాడు ముట్టకూడదు, వాడిని నాజీరు ఏంటది నాజీర్ అనే వ్రతములో వాడిని పెంచు. ఏ వ్రతంలో పెంచమన్నాడు? నాజీరు అనే ఒక వ్రతం వాళ్ళ కాలంలో వాళ్ళకు ఉండేది. ఆ నాజీరు వ్రతంలో ఉన్న అనుభవాలు ఇవన్నీ. నాజీరు వ్రతంలో ఉన్నవాడు తలక్షవరం కానీ గడ్డాలు కానీ వాడు గీయించుకోవడానికి వీలు లేదు. తల మీద క్షవరపు కత్తి అనేది పడకూడదు, వాడు చనిపోయిన దానిని ముట్టకూడదు. వినాలి ఈ మాటలు. స్ట్రాంగ్ డ్రింక్ అయిన ద్రాక్ష రసమును వైన్ను వాడు తాగకూడదు. వినాలి ఈ మాటలు. ఇలాంటి ఒకడిని ఇస్తున్నాను, నువ్వు అలా పెంచాలి అన్నాడు. సరే ప్రభువా, వానిని నేను ఫిలిస్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక విమోచకుడిగా నేను ఏర్పరచుకున్నాను, ఇదిగో నా కుమారుడైన శాంసన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చిన్నప్పటి నుంచి వాడు అమ్మ నాన్న వాడిని నాజూరు వ్రతంలోనే పెంచాడు. నాన్న వినాలి, నాన్న ఈ మాటలు వినాలి, మాటలు వినాలి. పిల్లల్ని పెంచే విషయంలో ఈ అనుభవాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే దేవునికి ప్రతిష్ఠులుగా పెంచగలగాలి పిల్లల్ని. ఆమేన్ చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. వాడిని అలా పెంచి వాని లోపల, నానా అరే చిన్నోడా, నేను మీ అమ్మ పిల్లలు లేక చాలా బాధపడి ఏడుస్తున్నామయ్యా. ఓ రోజున పొలంలో పనిచేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడయ్యా. అయ్యా నేను ఎలా పెంచమన్నాడో తెలుసా? అందరి పిల్లల్ని పెంచమన్నాడు, పెంచమని లేదురా, నేను ఒక ప్రత్యేకమైన ప్రతిష్టలో పెంచమన్నాడయ్యా. నువ్వు అందరిలాంటి కాదయ్యా, నీ ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉందిరా. నీ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక విమోచనాన్ని పుట్టించాలనుకుంటున్నాడయ్యా. శత్రుల చేతిలో నుండి, ఫిలిస్తీయుల చేతిలో నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడయ్యా అని అమ్మ నాన్న వాడు పాలు త్రాగేటప్పుడు, వాడికి అన్నం పెట్టేటప్పుడు, వాడితో ఆడుకుంటున్నప్పుడు, వాడు కూర్చుంటున్నప్పుడు, వాడు లేస్తున్నప్పుడు ఇదే మాటలు చెప్తూ, ఇదే మాటలు చెబుతూ, ఇదే మాటలు ఉపదేశిస్తూ వాడిని పెంచి పెద్దవాడిని చేశారు. వాక్యాన్ని వినాలి. వాడు కూడా అలాగనే శక్తివంతుడిగా ఎదుగుతున్నాడు. వాని మీద గనక దేవుని ఆత్మ వస్తే అతని ముందర నిలబడగలిగిన వాడు ఎవడు లేడు. దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ పేరు బలమనిచ్చు ఆత్మ. చెప్పండి, ఏం ఆత్మ అది? దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ పేరు ఏంటది? స్పిరిట్ ఆఫ్ మైట్, బలమనిచ్చు ఆత్మ. ఎంత బలం వచ్చిందంటే కుర్రాడికి సింహాన్ని 2 ముక్కలు గట్ట చీల్చిపడేస్తాడు అవలేలుగా. ఒక రోజున ఎవరో గనక కోపం వచ్చింది, ఫిలిస్తీయ పట్టణానికి వెళ్ళారు. వింటున్నారా? ఏదో ఒక పొడుపు కథేశాడు, ఒక రిడిలేశాడు, దానిని ఎవరో వాళ్ళకి లీక్ చేశారు. లీక్ చేసినందువల్ల అక్కడ మోసపోయాను అని చెప్పి బాధతో ఊరు వెలపలకు వచ్చి ఆ పట్టణం యొక్క గవిని తలుపులు అటబడుకు లేపాడంట. బాయ్, మీ ఇంటి తలుపులు మా ఇంటి తలుపులు కాదు, ఇంచుమించు 20 అడుగుల ఎత్తుండా మహాబ్రహ్మాండమైన తలుపులవి. ఒక్కసారి అలా ఎత్తి మూర్ఖంగా 7 కిలోమీటర్లు నడిచాడంట పట్టుకుని. ఓయ్, ఎట్లా నడిచాడంట? అది తెచ్చుకోవడం ఇంకా వశం కాదు. ఇంకా వింటున్నారా? అంత బలాద్యుడు. ఆ గవిని తలుపులు లేపి అలా పట్టుకుని మూర్ఖంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. ఒక్క మనుషుడు కాదు కదా, ఎన్నో ఏనుగులు కలిస్తే కానీ దాన్ని మొయ్యలేము. అలాంటి దాన్ని ఒక్కడే పట్టుకుని మూర్ఖంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. తీస్తున్న ఎక్కడో పారేసి వచ్చాడంట. భద్రత లేని పురాలుగా చేసేసాడంట. అంతటోడు చిన్నప్పటి నుంచి
వాళ్ళ అమ్మ నాన్న పెంచారు వాడిని. బాయ్ వినాలి, వాడు వినాలి. తన ఊర్లో నుండి, ఏ ఊరు నాన్నది? తిమ్నాతేనా? తిమ్నాత్లోనే ఉంది, ఢిల్లీలో, గాజాలో ఉందా? వాడు తన ఊర్లో నుండి ఆ ఊరు ఫిలిస్తీన్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక అమ్మాయి మీద వాడు మనసు పడుతుంది. అయ్యా జాగ్రత్తగా వినాలి. ఓ లవ్ స్టోరీయే చెప్తున్నాను, ఒక లస్ట్ స్టోరీ అనుకో, విను నా మాట. ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు. ఇంటిని పొద్దాక ఆ అమ్మాయి కోసం అటు ఇటు ట్రావెలింగ్ అవుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్న? పని మీద వెళ్ళొచ్చేది. పొద్దాకి ఇదే పని. వెళ్ళటం ఆ అమ్మాయిని చూడటం, వెళ్ళడం ఆ అమ్మాయితో మాట్లాడటం, వెళ్ళటం ఆ అమ్మాయినే పలకరించడం, వినాలి. వెళ్ళటం ఆ అమ్మాయితో కొంచెం సమయం గడపడం, వెళ్ళడం. ఇక వాడి పిచ్చంతా ఎవరిగా మారిపోయినప్పుడు, వాడి ఆలోచనలు ఇప్పుడు ఎవరు నిండిపోయారు? వాడి ఆలోచన అంతా కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మ వాడిలో పోసిన ఆ ఒక పాలు, లేకపోతే ఆ ఉపదేశం, ఆ ప్రతిష్ట, ఇంకో మరి మించిన మాట, ఆ దర్శనం, అది పోయింది. ఇప్పుడు మనసంతా ఏంటంటే ఢిల్లీలా, ఇదే మనసు. వాడు మోసగాడండి. చిన్న మాట చెబుతా విను, యథార్థత చెబుతా, గమనించు. ఇక్కడ నేను ఒక మంచి క్లాస్ తీద్దాం అనుకుంటున్నాను కానీ బట్ గమనించాలి. ప్రతి ఒక్కరి ఎడల నా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఎంతో గొప్ప ప్రణాళిక, లేకపోతే నేను ఈ భూమి మీదకి నా దేవుడు తీసుకురాలేదు. విన్నారా? అప్పుడు ప్రతి ఒక్కరి ఎడల నా దేవునికి ఒక దర్శనం అంటూ ఉంది. ఇది సత్యం. బాయ్ వినాలి. ఇక్కడ నేను గొప్ప ఉపదేశమే చేస్తాను. గాడ్ హ్యాస్ ఎ విజన్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఏముంది? ఒక గొప్ప దర్శనం ఉంది.